నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలు. భోగి పండుగ సందర్భంగా పట్టణ పురవీధుల్లో వైభవంగా గూడూరు గ్రామ దేవత తాళ్లమ్మ అమ్మవారి గ్రామోత్సవం. సైదాపురం మండలంలో ఉత్సాహంగా భోగి వేడుకలు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ముగింపు సందర్భంగా గోదాదేవికి ప్రత్యేక అలంకరణ. ఉద్యోగ వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉంటున్న స్నేహితులు సంక్రాంతి పండుగ సందర్భంగా గూడూరు పట్టణానికి వస్తారని స్నేహితుల కలయిక కొరకు కనుమూరు హరిశ్చంద్రారెడ్డి గత 18 సంవత్సరాల క్రితం క్రికెట్ పోటీలు ప్రారంభించారని, ఈ పోటీల వల్ల స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం ఉంటుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పోటీలకు విచ్చేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా మాస్టర్స్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తుంటారని, ఈ పోటీల వల్ల చిన్ననాటి స్నేహితులు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు కలుసుకొని ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకొని వారితో కొంత సమయం గడపడం ఆనందంగా ఉంటుందని తెలిపారు. స్టేడియంలో ఓపెన్ జిమ్, గ్యాలరీ, అనేక వసతులు సమకూర్చడం జరిగిందని గుర్తు చేశారు. నిర్వాహకులు హరిశ్చంద్రారెడ్డి మాట్లాడుతూ ఇతర ప్రాంతాల్లో ఉంటున్న స్నేహితులు కలయిక కొరకు 18 సంవత్సరాల కిందట ఈ పోటీలు ప్రారంభించడం జరిగిందని, సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజులు మిత్రులు కలయికతో ఆనందంగా గడపడం మర్చిపోలేని అనుభూతినిస్తుందని తెలిపారు. దీనికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఎంతో సహకారం అందిస్తున్నారని తెలిపారు. Congratulations to Cheetahs, match won by 27 runs. 19 runs. మళ్ళీ నాని ఎక్కడున్నా రావాలి, ఇక్కడ మైక్ పాయింట్ దగ్గర రావాలి. నాని అందరికీ నమస్కారం. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే మా క్రికెట్ క్రీడాకారులకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. పెద్దలు హరిశ్చంద్రారెడ్డి గారి నేతృత్వంలో, నాయకత్వంలో దాదాపు 18 సంవత్సరాల నుంచి ఈ యొక్క మాస్టర్ క్రికెట్ లీగ్ యొక్క టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. 2 సంవత్సరాల వర్షాల కారణంగా కొద్దిగా అంతరాయం ఏర్పడింది. ఏకదాడిగా 18 సంవత్సరాలు
అన్న వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ యొక్క టోర్నమెంట్ని నిర్వహించడం కూడా చాలా సంతోషం. ఎందువల్లంటే సంక్రాంతి పండుగ సందర్భంగా సంవత్సరానికి ఒకసారి పాత వాళ్ళం అంతా అంటే ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు గూడూరులో, ఇతర దేశాల్లో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ మాస్టర్ క్రికెట్ లీగ్ పోటీలు పెట్టే రోజు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి గ్రౌండ్కి వచ్చి అందరితో పలకరించి అందరితో వాళ్ళ యొక్క ఆనందాన్ని షేర్ చేసి వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం అన్న మళ్ళీ ఈ యొక్క మాస్టర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ని జరిపించడం, ఇక్కడికి వచ్చినటువంటి మా సహచరులు అందరూ కూడా పాతోళ్ళు, మేము కాలేజీ డేస్ నుంచి కూడా అందరూ మా క్లాస్మేట్స్, మా సీనియర్స్, మా జూనియర్స్, అలాగే స్థానికులు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి మా గూడూరు వాసులు కూడా ఇక్కడ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ గ్రౌండ్లో పెద్దలు అల్లూరి రాజశేఖర రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ గ్రౌండ్ గతంలో కూడా డెవలప్మెంట్ చేశాం. అలాగే ఇప్పుడు ఇటీవల మా కలెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారి సహాయ సహకారాలతో ఆ యొక్క హాస్పిటల్ సంబంధించిన గోడ ఆ రోజు మా రాజా చెప్పిన మీదట ఆ యొక్క గోడని కట్టించడం జరిగింది. అలాగే మొత్తం సిమెంట్ అంది యొక్క సున్నం కూడా ఆ రోజు నేనే వేయించడం జరిగింది. అట్లాగే ఇక్కడ చూసుంటారు ఒక గ్యాలరీ, ఈ గ్యాలరీని కూడా మా జిందాల్ వాళ్ళు స్పాన్సర్ చేసి కట్టించిన విషయాన్ని కూడా మీ అందరికి కూడా ఒకసారి తెలియజేస్తున్నాను. అలాగే ఈ జిమ్ము ప్రసాద్ నాయుడు గారి దగ్గర పెట్టించాను. అలాగే ఆ జిమ్ము మా పెన్వర్ మధు గారు దగ్గర పెట్టించాను. ఎందుకంటే గ్రౌండ్లో ఏం అవసరం అన్నీ కూడా రాజా నాకు ఎప్పటికప్పుడు నాకు చెప్పేవాడు, ఈ అవసరం బ్రదర్ మనం ఖచ్చితంగా చేయాలని. అది ఖచ్చితంగా రాజా సహాయ సహకారాలతో ఎన్ని కార్యక్రమాలు చేశారని చెప్పేదానికి గర్వంగా ఉంది. ఎందువల్లంటే చేయడం గొప్ప కాదు, ఇది నా ధర్మం, నా కర్తవ్యం. ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్మన్గా నా గూడూరు ప్రజలు నన్ను ఆశీర్వదించి ఒకసారి మున్సిపల్ చైర్మన్ చేశారు, 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. కాబట్టి ఖచ్చితంగా నేను గూడూరుకి ఏదో ఒకటి చేయాలా, రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ క్రీడాకారులకి ఇన్ని విధాల సదుపాయాలు కల్పించారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు అందరూ కూడా రావడం జరిగింది. అలాగే మా కోట ఎంపీపీ మా పవన్ కూడా ఈరోజు బెంగళూరులో వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆయన అన్ని వదిలి కూడా ఈ 3-4 రోజులు ఇక్కడే ఉన్నటువంటి కార్యక్రమాన్ని కూడా అతను ఉన్నాడు. అట్లాగే చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎక్కడెక్కడ వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ నుంచి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషం. మాకు అన్ని వేళ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు కూడా మాకు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తుంది. ఈరోజు మా ఇద్దరు ఎస్ఐలు, మా రూరల్ ఎస్ఐ గారు, మా టౌన్ సిఐ గారు, రూరల్ సిఐ గారు అందరూ కూడా రావడం, దాంట్లో మా చిలకూరు ఎస్ఐ గారు కూడా నా టీంలో ఆయన కూడా మెంబర్గా ఉండడం కూడా చాలా సంతోషంగా ఉంది. మా హరిచంద్రాన్ని చెప్పినట్టు కొన్నిసారి విన్నర్స్ మేము, ఈసారి కష్టమేమో అనుకుంటున్నాను. పరిస్థితి చూసి వాస్తవాలు మాట్లాడుకుందాం, అబద్ధాలు చెప్పడం అనేది కాదు. ఏదైనప్పటికీ ఎవరు గెలిచినా మా వాళ్ళే, ఎందుకంటే మా గూడూరు కాబట్టి మా వాళ్ళు కాబట్టి ఎవరు గెలిచినా మా వాళ్ళే అని చెప్పి తెలియజేస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మా హరిచంద్రానికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఇటువంటి మంచి వ్యక్తి గూడూరులో ఉండడం కూడా అందరికి కూడా గర్వకారణం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మా వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క అభివృద్ధిలో పూర్తి సహాయ సహకారాలు, ఆయన భాగస్వామ్యం అవసరం అని చెప్పి గూడూరు ప్రజల తరఫున నమస్కారం చేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా మా విన్నపాన్ని ఖచ్చితంగా మందిస్తారని చెప్పి కోరుకుంటూ మరొకసారి మా శివాబి, అలాగే మా ఏసియన్, అలాగే మా సచిన్ సంబంధించినటువంటి టీవీకి, అలాగే మా సిఆర్ రెడ్డి గారు సంబంధించినటువంటి టీవీకి అందరూ కూడా పేరు పేరున ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. క్రీడా ప్రేక్షకులందరికీ నమస్కారం. 18 సంవత్సరాల ఈ వెటరన్ క్రికెట్ పోటీల ప్రయాణంలో నా తమ్ముడు గౌరవ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారి తోడ్పాటు ఎంతైనా ఉంది. మొదటి నుంచి కూడా మనం నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంట్లో తను భాగం పంచుకుంటూ ప్రోత్సహిస్తూ ఎంతో యాక్టివ్గా మ్యాచ్ల్లో కూడా ఆడుతూ ఆయన తన వంతు పాత్ర తను పోషించాడు. 2024 కూడా ఎమ్మెల్యే గారి టీమే విన్ అయింది. ఈ సంవత్సరం కూడా విన్ అవుతుందని ఆశాభావంతో ఉన్నాం. అలాగే ఈరోజు ఇంతసేపు మా ఈ క్రీడ మీద ఆసక్తితో మా కోసం వచ్చి స్టేడియంలో 2 గంటల పాటు ఇక్కడే కూర్చుని ఈ క్రీడను తిలకిస్తూ తన ప్రోత్సాహాన్ని అందజేసినటువంటి మా గౌరవ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారికి భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.
గూడూరు పట్టణ సమీపంలో వెలిసి ఉన్న గ్రామదేవత తాళ్ళమ్మ అమ్మవారి గ్రామోత్సవం భోగి పండుగ సందర్భంగా వైభవంగా సాగింది. అమ్మవారు గ్రామదేవతగా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచింది. భోగి పండుగ సందర్భంగా గూడూరు గ్రామదేవత తాళ్ళమ్మ అమ్మవారి గ్రామోత్సవం పట్టణ పురోవిధుల్లో వైభవంగా సాగింది. అమ్మవారు గ్రామంలోకి ప్రవేశించిన అనంతరం భోగి మంటలు వేయడం ఆనవాయితీగా అనేక సంవత్సరాలుగా వస్తుంది. అమ్మవారికి మొక్కులు చెల్లించి ప్రజలు భోగి మంటలు వేశారు.
గూడూరు గ్రామదేవత తాళ్నమ్మ అమ్మవారు గ్రామోత్సవం పట్టణంలోకి వచ్చిన అనంతరం భోగి మంటలు వేయడం ఆనవాయితీగా వస్తుంది. ప్రజలు భోగి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఇంటిలో ఉన్న పాత సామగ్రిని భోగి మంటలు వేశారు. చెడును దహనం చేస్తూ మంచి ఆలోచనలకు స్వాగతం పలుకుతూ పలు ప్రాంతాల్లో యువకులు పెద్ద భోగి మంటలు వేసి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ సందడి చేశారు. బాగుందా? థ్యాంక్ యూ. మాట్లాడినా వాయిస్ హ్యాపీ భోగి, హ్యాపీ పొంగల్, హ్యాపీ పొంగల్, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. హ్యాపీ భోగి, హ్యాపీ భోగి, హ్యాపీ పొంగల్, హ్యాపీ పొంగల్. ఇంకోసారి చెప్పండి. ముందుగా హరిద్ర గణపతి దేవస్థానం తూర్పు వీధి తరపున మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలాగే ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీగానే ఇక్కడ ఈ లోగిట్లో ఉన్న అందరం భోగి ఇక్కడ గుడి ముందర భోగి మంటతో మొదలు పెట్టుకుంటాం సంబరాలన్నీ. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దేవస్థానం ముంగిట్లో భోగి అందరం కలిసి వేయటం జరిగింది ఎంతో ఆనందంగా. ముఖ్యంగా అందరి జీవితాల్లో ఉండే చెడుని ఇక్కడితో కాల్చేసి ఇక్కడ నుంచి వేసే ప్రతి అడుగు మంచి జరగాలని మొక్కుకుంటూ మనం ఈ భోగి అనేది కలిసికట్టుగా జరుపుకుంటున్నాం. అదే ఆనవాయితీ ఈసారి కూడా కొనసాగుతున్నందుకు ఆనందంగా అందరం కలిసి భోగి వేసినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం. మా హర్షం తెలియజేస్తున్నాం.
గూడూరు పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఆ పరమశివుని భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆశీస్సులతో పట్టణ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ గూడూరు పట్టణ ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ మా శివాలయం వీధి యూత్ తరపున తెలియజేసుకుంటున్నాం. గూడూరు పట్టణ ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మేము కర్నాల్ వీధిలోని చెన్నకేశ్వర స్వామి టెంపుల్ వద్ద ముందరకాడ భారీ భోగి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అలాగే మేము భారీ భోగి మా పిల్లలు అంతా మా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భోగికి సంక్రాంతికి అందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా చెన్నకేశ్వర స్వామి దేవుళ్ళు అందాలని కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండలం పరిధిలో గల వాళ్లమేడు పంచాయతీలోని గిరిజన కాలనీ వాసులకు జనసేన మండల అధ్యక్షులు రౌతు శివకుమార్ మరియు అగ్రికల్చర్ శాస్త్రవేత్త అడుచూరు మస్తానయ్య ఆధ్వర్యంలో భోగి మరియు సంక్రాంతి సందర్భంగా గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పేట శ్రీహరి, మస్తానయ్య, సాయి, తనుజ్, చంద్ర పాల్గొన్నారు. మేమేం పల్లెలు పేడ పెట్టుకుంటారు తీసుకో సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజు జరుపుకునే వేడుకని భోగి పండుగ అంటాము. ముఖ్యంగా ఈ పండుగ దక్షిణాది రాష్ట్రాలైన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వేడుకగా నిర్వహిస్తుంటారు. గతం తాలూకు కష్ట నష్టాలను మంటల్లో తగలబెట్టి భౌతిక ఆధ్యాత్మిక శుద్ధిని సాధించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం ఈ పండుగ విశిష్టత. మనుబోలు మండలంలో అన్ని గ్రామాల్లోని ప్రజలు మంగళవారం వేకువజాము నుంచి భోగి మంటలు వేస్తూ ఉత్తరాయణ కాలానికి స్వాగతం పలికారు. పండుగ సందర్భంగా ముఖ్యంగా మాంసం దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. అదేవిధంగా పూల దుకాణాలు, బట్టల షాపుల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఒకరికొకరు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనందంతో పండుగ జరుపుకున్నారు. అప్లోడ్ చేయ మళ్ళీ ఇంకోటి కూడా ఫస్ట్ నువ్వే కదా వేసిందన్న నాటుకోలే ఉంటాయన్న. సైదాపురం మండలంలో ఉత్సాహంగా భోగి వేడుకలు.
సైదాపురం మండలంలో గ్రామాలు భోగి పండుగకు కొత్త అల్లుళ్ళు బంధువులతో కలకలలాడుతుంది. ఉదయాన్నే లోగిళ్ళు ముంగిట భోగి మంటలు వేసుకుంటూ సందడిగా ఆనందంగా జరుపుకున్నారు. ఈ భోగి భోగ భాగ్యాలతో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటూ శుభాకాంక్షలు ఒకరికొకరు తెలుపుకున్నారు. డైలాగ్ చెప్తున్నావు ఇప్పుడు చెప్పత్తయ్యా ఇప్పుడు భోగి పండుగ శుభాకాంక్షలు. ఆరోగ్యాలతో అందులో ఉండే చెడు మంతా ఊరుకునండి. లీలా రాజేశ్వర్లా మట్టి కదా మట్టి బరకే తెచ్చిండు. ఆల్రెడీ ఒకసారి ಮಾಡಬೇಕು చాలా రోజులు ಮಾಡಬೇಕು
ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మీరు ఒక్కరే వేసుకోవాలి భోగే. నెల్లూరు జిల్లా సైతాపురం మండలం ఊటుకూరు మిక్స్డ్ కాలనీలో భోగి పండుగ పూట కాలిపోయిన 7 గిరిజనుల ఇల్లు, పేలిన గ్యాస్ సిలిండర్, గిరిజన కుటుంబాలకు తప్పిన ప్రాణాపాయం. నెల్లూరు జిల్లా సైతాపురం మండలం ఊటుకూరు మిక్స్డ్ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో 7 గిరిజన కుటుంబాలకు చెందిన గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. నెల్లూరు జిల్లా సైతాపురం మండలం ఊటుకూరు మిక్స్డ్ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు కాలిపోయాయి. మంటలు గుడిసెలు అంటుకోవడంతో అగ్నిమాపక శాఖకి సమాచారం చేరవేయడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదవశాత్తు నక్క ఏడుకొండల ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆ మంటలు మరో 7 ఇళ్లకు వ్యాపించి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటన ఏరియాకు వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చారు. నక్క ఏడుకొండలు, పోలుగుటి అంకయ్య, పొలిచెల్ర కరీముల్లా, ఆతురు రమణమ్మ, తిరుమల, చిట్టి, సీనయ్యల ఇల్లు అగ్నికి ఆహుతయ్యాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలియజేశారు. ట్యాంకులో నీళ్ళల్లా
పొయ్యి స్వస్థ బిందు పోయింది దేని తాగి తిని ఇంటూ అంతా పాము ఎంత పాము పోతుంది ఇంచేయడం దేనా గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం అలాగే శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం ముగిసింది. గత మాసం రోజులుగా ప్రతిరోజు గోదాదేవికి ప్రత్యేక అలంకరణ తిరుప్పావైని నిర్వహించారు. నేడు చివరి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి రాత్రి కళ్యాణం వైభవంగా జరగనుంది. జ్ఞానప్రదం విశేషేణ మహదైశ్వర్యకారకం త్రినిలయ కమలా కాముక పుమాన్ అలంగుర విభూతి నర్తర నామీన ప్రభవంతి పాపరిభవ స్వామి నను శ్రీధరః రాత్రే కృష్ణాయ సతతం నమః అగ్నికన్యా పరిష్వక్త వక్షసే వెంకటాయ చ సనకాది మహాయోగి పూజితాయ నమో నమః దేవతి ప్రముఖానంద దైత్య సంగ ప్రణాశినే శ్వేతకీప వసన్ముక్త పుణ్యదాయినే నారాయణ నగేశాయ బ్రహ్మతత్వోత్సవాయ చ శంఖచక్రవర నమ్రాల సక్కర కలాయ చ రవణమలాసక్త విగ్రహాయ నమో నమః కేశవాయ నమో నిత్యం నిత్యయౌవనమూర్తయే అర్జితాత్ర ప్రదాత్రే చ విశ్వవేదాంగహారిణే కేశస్వామి సరస్నాథ జనాభీష్ట ప్రదాయినే కుమారధారికావాస స్కందాభీష్ట ప్రదాయ చ జానులగ్న సమద్భూత పౌత్రిణే కూర్మమూర్తయే రూపాయ తే నమః వైకుంఠాగత సందేమ విమానాంతర గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసం ముగింపు సందర్భంగా గోదాదేవికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తుల గోవిందనామ స్మరణ చేస్తూ కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దేవస్థానం చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
విభవాంతర్యామి అర్చాస్వరూపరూపధారణః శ్రీపద్మాదేగురార్థం లోకకళ్యాణార్థం వర్షే వర్షే ప్రయుక్త గోదాపరిణోత్సవాకే కర్మణే కన్యాదానార్థం మహాసంకల్పపఠనం చ కరిష్యే పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకమాసరా తత్పిత దిక్షేర సిద్ధోదకాఖ్యప్తారుణేరాముదే సప్తగుణ పర్వత విరాజితే భారత కిం పురుష హరీణాముత్ర భద్రాశ్వకేతుమాలక హిరణ్య కరమణక గురువరఢాఖ్య నవరఢానాం మధ్యే భూమండలే యోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రే మేరోర్తిగ్భాగే శ్రీరంగస్యోత్తరదేశే మహానద్యోర్మధ్యదేశే సకల దేవతా సన్నిధో సకల జగత్స్పష్టో పరార్థద్వైదీవినోదికాసు గతాసు మూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే ప్రబోధనామదేంద్ర సమయే పాఠ్యవన్నే ధర్మధావన్నే దక్షధావన్నే వేదధావన్నే రుద్రధావన్నే బ్రహ్మధావన్నామంతరాణం మధ్యే సప్తమే వైవస్వతమన్వంతరే దైత్రేషు తదుపరి అష్టాం ధనాయుగే ద్వాదశలక్షాబ్దే త్రేతాయుగాదే ద్వాదశసహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే దుష్టకానాం మధ్యే తృతీయే శాలివాహనదిగే స్మిన్దేనే వర్తమాన వ్యావహారికాంధ్రమానేన భవాసశ్రోత్రాణాం మధ్యే విశ్వావసునా హరితాయామశ్యాం శుభతిదోస్య దేవదేవస్య మమ అనేక జన్మసు ఇహం బాల్య యౌవన కౌమార వార్ధక్యేషు సహసి సకాశే చ ఆవృత్తానాం అనావృత్తానాం గోమేభ్యో బలమేభ్యో యువతీర్ఘ శ్రీలక్ష్మీ శ్రీసీతా భుజ కుంకుమాన్విత ధను శృంగారవా సుమంగళీత్యం మధురిమాయుక్తమే నమస్తజ సౌభాగ్యమస్మై దత్వాజాత తన్విపరేణ భావం ఐదేనం దీదేనం దీప్తాయ భావం వసురాయేన ముద్దాన్యం కమలానం కాంతానం కామాక్షిణ్యేనం క్రోధపాయేన భావం అనుగ్రహమదాయేనం తేన మనగాయేన మధుభరిణ్యేనం హేమాలిన్యేనం దర్దాన్యకత్తేనం సిద్ధే భావం శరణోమ్యాయేన సంప్రదానం వేష్మతానందాయేన మంగళప్రేమ సుప్రదాయేన నిర్ణయప్రాకారాయేన భావం
సంక్రాంతి పండుగ ఉత్సవాల్లో భాగంగా మనుబోలు గ్రామంలోని గ్రామదేవత శ్రీ మనుబోలమ్మ తల్లికి మంగళవారం రాత్రి గ్రామోత్సవం నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో భోగి పండుగ ముందు రోజు రాత్రి అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అమ్మవారిని ట్రాక్టర్లో పూల మండపంలో అందంగా అలంకరించి మంగళ వాయిద్యాలు, తప్పెట్లు, తాళాలు, కోలాటాలు, నృత్యాలు, మిరుమిట్లు గొలిపే బాణసంచ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామోత్సవం గ్రామంలో నిర్వహించే సమయంలో భోగి మంటలను వేయడం మొదలుపెట్టారు. అర్చకులు మాకుల సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమానికి ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన జ్యోతి, ఫ్లవర్ డెకరేషన్ యజమాని గూడూరు పెంచలయ్య, జ్యోతి దంపతులు వ్యవహరించారు. గ్రామస్తుల సహకారంతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు మండలం కుందుకూరు కనమరాయి కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ధనుర్మాస ముగింపు సందర్భంగా శ్రీ గోదాదేవి కళ్యాణం మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. नीलामार्षग्रमावाहयामि श्रीवत्समावाहयामि आसनं परिकल्पयामि ॐ नीलानुङ्गस्तनगिरितले सिद्धवत्तो ఉన్నారు కదా, ఆయన మహావిష్ణు స్వరూపాన్ని, ఆ మహావిష్ణువు ఆరాధిస్తూ స్వామి ఎల్లప్పుడూ నీ సేవ చేసే భాగ్యం నాకు కావాలి స్వామి అని పేరు, విశిష్టపర్యాలని ఆయన పేరు అన్నమాట. అలా ఆ అయోధ్యమైనటువంటి గోదావరి ఆ తులసి వనం ఉంది కదా, అక్కడ ఉద్భవిస్తుంది. అక్కడ స్వామివారికి రోజు అలంకారం చేస్తూ ఉంటారన్నమాట. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆవిడ ఇంకా ఆయనే పెళ్ళాడాలి అనే భక్తితో ఉంటారన్నమాట. ఆయనే పెళ్లి చేసుకోవాలి, ఆయనే మోహించాలి, ఆయనే పెళ్లి చేసుకోవాలి అని ఉంటారు. స్వామివారికి కళ్యాణాన్ని చేస్తారు. ఆ కళ్యాణాన్ని చేసేటప్పుడు మొట్టమొదటిగా స్వామివారి యొక్క పాదాలను కడుగుతాం కదా,
అవునా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాళ్ళు పెట్టుకోవడం ఏంటంటారు ఎందుకంటే ఈ యొక్క ప్రయాణం చేయడం జరుగుతుంది అన్నమాట. అందుకోసంగా ఈ యొక్క కోరిక అలాగే అలాగే కోలా హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలు. భోగి పండుగ సందర్భంగా పట్టణ పురవీధుల్లో వైభవంగా గూడూరు గ్రామదేవత తాళ్లమ్మ అమ్మవారి గ్రామోత్సవం.
సైదాపురం మండలంలో ఉత్సాహంగా భోగి వేడుకలు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసం ముగింపు సందర్భంగా గోదాదేవికి ప్రత్యేక అలంకరణ. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.